Good morning, children. Welcome to Bhuvaneshwari Vidyalayam online classes. In today's class, we are going to discuss about the concept of animal life. Open your textbook at page number 144. Look at this paragraph. Now, I am going to read this paragraph for you. Listen carefully. Then onwards we are going to explain about this paragraph. One fine morning, Vinod looked from his window and saw a bird collecting twigs and carrying them over to the tree. He saw that the bird was building a round-shaped bowl-like structure, but could not decide what it was up to. He immediately consulted his mother. She told him that the bird was building a nest. She explained to him that a nest is a bird's house in which they live and lay eggs. Similarly, there are many other animals that have different types of habitats to live in. Let us learn about their habitats. Children, now we are going to know the meanings of difficult words in our mother tongue. Looked means చూచుట, చూచెను. Window means కిటికీ. Saw అంటే అగైన్ చూడడము. కలెక్టింగ్ మీన్స్ సేకరించడము, తీసుకొని రావడము. ట్విగ్స్ మీన్స్ చిన్న చిన్న కొమ్మలు. క్యారీయింగ్ అంటే మోసుకొని వెళ్ళడము. ఓవర్ టు అంటే పైకి. ఓవర్ టు ద ట్రీ అంటే చెట్టు పైకి. బిల్డింగ్ మీన్స్ కట్టడము. రౌండ్ షేప్డ్ అంటే గుండ్రని ఆకారంలో. బౌల్ లైక్ స్ట్రక్చర్. బౌల్ మీన్స్ చిన్నటి గిన్నె. రౌండ్ షేప్డ్ బౌల్ మీన్స్ గుండ్రని ఆకారంలో ఉన్నటువంటి గిన్నె. లైక్ స్ట్రక్చర్ మీన్స్ నిర్మాణం. డిసైడ్ అంటే నిర్ణయించడము. ఇమ్మీడియట్లీ మీన్స్ వెంటనే. కన్సల్టెడ్ మీన్స్ సంప్రదించడము, అడగడము. హిజ్ మదర్ మీన్స్ అతని యొక్క తల్లి. టోల్డ్ అంటే చెప్పడము. హిమ్ మీన్స్ అతనికి. బిల్డింగ్ మీన్స్ నిర్మాణము, నిర్మించడం. నెస్ట్ మీన్స్ గూడు. ఎక్స్ప్లైన్డ్ మీన్స్ వివరించడము. బర్డ్స్ హౌస్ మీన్స్ పక్షి యొక్క ఇల్లు. లివ్ మీన్స్ నివసించు, జీవించు. లే ఎగ్స్ మీన్స్ గుడ్లు పెట్టడము. సిమిలర్లీ మీన్స్ అదే విధంగా. మెనీ అంటే చాలా. అదర్ అనిమల్స్ మీన్స్ వివిధ రకములైన జంతువులు. డిఫరెంట్
డిఫరెంట్ టైప్స్ మీన్స్ వివిధ రకములైనటువంటి, డిఫరెంట్ టైప్స్ అంటే వివిధ రకములైనటువంటి అని అర్థం, వివిధ రకములైనటువంటి. హ్యాబిటాట్స్, హ్యాబిటాట్స్ మీన్స్ నివాసాలు, నివసించే చోట్లు, నివాసాలు. లివ్ ఇన్, లివ్ ఇన్ అంటే జీవించి ఉండడము. లర్న్ మీన్స్ నేర్చుకుందాము. అబౌట్ అంటే గురించి. దైర్ హ్యాబిటాట్స్ వాటి యొక్క ఆవాసాలు, వాటి యొక్క నివసించే చోట్ల గురించి తెలుసుకుందాము. చిల్డ్రన్, నౌ ఐ am going to explain about this concept. One fine morning, ఒక ఉదయం పూటన, ఒకరోజు ఉదయం పూటన వినోద్ లుక్డ్ ఫ్రమ్ హిజ్ విండో. వినోద్ లుక్డ్ ఫ్రమ్ హిజ్ విండో. వినోద్ అనే పిల్లవాడు వాళ్ళ విండో నుంచి చూశాడు. ఏం చూశాడు? ఏ బర్డ్ కలెక్టింగ్ ట్విగ్స్ అండ్ క్యారింగ్ దెమ్ ఓవర్ టు ద ట్రీ. ఏ బర్డ్ కలెక్టింగ్ ట్విగ్స్ అంటే ఏమి? ఒక పక్షి, కలెక్టింగ్ మీన్స్ సేకరిస్తోంది, తీసుకొని వస్తోంది. ట్విగ్స్ అంటే చిన్న చిన్న కొమ్మలు. ఏ బర్డ్ కలెక్టింగ్ ట్విగ్స్, ఒక పక్షి చిన్న చిన్న మొక్కలను కలెక్ట్ చేయడం చూశాడు. అండ్ క్యారింగ్ దెమ్ ఓవర్ టు ద ట్రీ. క్యారింగ్ దెమ్ ఓవర్ టు ద ట్రీ. క్యారింగ్ దెమ్ అంటే మోసుకొని వెళ్ళడము. ఓవర్ టు ద ట్రీ అంటే చెట్టుపైకి. అండ్ క్యారింగ్ దెమ్ ఓవర్ టు ద ట్రీ, వాటిని ఆ పక్షి చెట్టు మీదకి తీసుకొని వెళ్తుంది. వేటిని? ట్విగ్స్. ఓకే చిల్డ్రన్, వాట్ డిడ్ వినోద్ సా? వాట్ డిడ్ వినోద్ అబ్జర్వ్? ఎస్, వినోద్ అబ్జర్వ్డ్ దట్ ఏ బర్డ్ ఈజ్ కలెక్టింగ్ ట్విగ్స్ అండ్ క్యారింగ్ దెమ్ ఓవర్ టు ద ట్రీ. వినోద్ అనే పిల్లవాడు ఏం అబ్జర్వ్ చేశాడు? ఒక పక్షి చిన్న చిన్న చెట్టు కొమ్మలు తీసుకొని సేకరించి వాటిని చెట్టుపైకి మోసుకొని వెళ్ళడము చూశాడు. He saw that the bird was building a round shaped bowl. He saw అంటే అతడు చూశాడు. ఏం చూశాడు? The bird was building. Bird was building. Building means నిర్మిస్తోంది, కడుతోంది. ఏం కడుతోంది? రౌండ్ షేప్డ్ బౌల్. గుండ్రని గిన్నె ఆకారంలో ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్. స్ట్రక్చర్ మీన్స్ నిర్మాణాన్ని చేపడుతోంది. ఎవరు? వెరీ గుడ్, ద బర్డ్. వాట్ డిడ్ ద బర్డ్ డూయింగ్? బర్డ్ ఏం చేస్తోంది? ద బర్డ్ ఈజ్ కలెక్టింగ్ ద ట్విగ్స్ అండ్ క్యారింగ్ ఓవర్ టు ద ట్రీ. అది చిన్న చిన్న కొమ్మలు కలెక్ట్ చేసి చెట్టు మీదకు మోసుకొని వెళ్ళి, బై యూజింగ్ దోస్ ట్విగ్స్ ద బర్డ్ వాజ్ బిల్డింగ్ ఏ రౌండ్ షేప్డ్ బౌల్ లైక్ స్ట్రక్చర్. అటు మోసుకొని వెళ్ళి అది ఏం చేస్తుందంటే ఒక గుండ్రటి గిన్నె ఆకారం ఉన్నటువంటి ఒక నిర్మాణాన్ని అది నిర్మిస్తోంది. బట్ కుడ్ నాట్ డిసైడ్ వాట్ ఇట్ వాజ్ అప్ టు. కుడ్ నాట్ డిసైడ్. డిసైడ్ మీన్స్ నిర్ణయించాం. కుడ్ నాట్ డిసైడ్ అంటే నిర్ణయించలేదు. ఇట్ కుడ్ నాట్ డిసైడ్ వాట్ ఇట్ వాజ్ అప్ టు. అది ఏం చేస్తుందని ఈ పిల్లవాడు నిర్ణయించుకోలేకపోతున్నాడు. ప్రతిసారి ద బర్డ్ కమింగ్ అండ్ కలెక్టింగ్ ద ట్విగ్స్ అండ్ క్యారింగ్ ఓవర్ టు ద ట్రీ అండ్ ఇట్ ఈస్ బిల్డింగ్ రౌండ్ షేప్డ్ బౌల్ స్ట్రక్చర్. There is a question arised in that Vinod's mind. That question is why it is collecting those twigs and why it is building a round shaped bowl structure. అది తీసుకొని వెళ్తుంది. ఈ పిల్లవానికి ఒక క్వశ్చన్ రైజ్ అయింది దాన్ని చూడగానే. ఏం రైజ్ అయిందంటే అది ఎందుకు ఆ విధంగా ఆ ట్విగ్స్ అన్ని కలెక్ట్ చేస్తోంది? వై ఇట్ ఈస్ క్యారీయింగ్ టువర్డ్స్, ఈజ్ ఇట్ క్యారీయింగ్ ఓవర్ టు ద ట్రీ. ఎందుకు అది చెట్టు మీదకి మోసుకొని వెళ్తుంది? వై ఇట్ ఈస్ బిల్డింగ్ రౌండ్ షేప్, వై ఇట్ ఈస్ బిల్డింగ్ రౌండ్ షేప్డ్ స్ట్రక్చర్. ఎందుకు అది ఒక రౌండ్ షేప్లో ఉన్న స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేస్తుందని ఈ పిల్లవానికి మైండ్లో క్వశ్చన్ రైజ్ అయింది. హీ ఇమ్మీడియట్లీ కన్సల్టెడ్ హిస్ మదర్. ఇమ్మీడియట్లీ మీన్స్ వెంటనే, కన్సల్టెడ్ మీన్స్ సంప్రదించాడు. హిజ్ మదర్ అతని యొక్క తల్లిని. హీ ఇమ్మీడియట్లీ కన్సల్టెడ్ హిజ్ మదర్. అతడు అతని యొక్క తల్లిని సంప్రదించాడు. దట్ మీన్స్ హీ వెంట్ టు హిజ్ మదర్ అండ్ ఆస్క్డ్ why it is doing like so, why that bird is doing like so.
అతడు తన తల్లి దగ్గరికి వెళ్ళి ఆ పక్షి ఎందుకు ఆ విధంగా చేస్తుందని అడిగాడు. షీ టోల్డ్ హిమ్, షీ అంటే ఆమె, టోల్డ్ అంటే చెప్పింది, హిమ్ అంటే అతనికి. షీ టోల్డ్ హిమ్, ఆమె అతనికి చెప్పింది, దట్ ద బర్డ్ వాజ్ బిల్డింగ్ ఏ నెస్ట్. బర్డ్ వాజ్ బిల్డింగ్, బిల్డింగ్ అంటే నిర్మిస్తోంది, నెస్ట్ అంటే గూడు. దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ ఏ నెస్ట్. లుక్ అట్ దిస్ నెస్ట్. ఇట్ వాజ్ ఇన్ రౌండ్ షేప్డ్ బౌల్ స్ట్రక్చర్. ఇది గుండ్రని ఆకారంలో ఉన్నటువంటి ఒక గిన్నె ఆకారంలో ఉన్నటువంటి నిర్మాణం, అవునా కాదండి? ఓకే. షీ టోల్డ్ హిమ్, ఆమె అతనికి చెప్పింది, ఏమని చెప్పింది? దట్ ద బర్డ్ వాజ్ బిల్డింగ్ ఏ నెస్ట్. ఆ పక్షి ఒక గూడు కడుతోందని చెప్పింది. షీ ఎక్స్ప్లైన్డ్, ఎక్స్ప్లైన్డ్ మీన్స్ వివరించడము, వివరించింది. షీ ఎక్స్ప్లైన్డ్ టు హిమ్, ఆమె అతనికి వివరించింది. ఏమని వివరించింది? దట్ ఎ నెస్ట్ ఈజ్ ఎ బర్డ్స్ హౌస్. నెస్ట్ ఈజ్ ఎ బర్డ్స్ హౌస్. నెస్ట్ మీన్స్ గూడు, బర్డ్స్ హౌస్ అంటే పక్షి యొక్క ఇల్లు. నెస్ట్ ఈజ్ ఎ బర్డ్స్ హౌస్. గూడు అనేది పక్షి యొక్క ఇల్లు. విచ్ దే లివ్, ఎక్కడైతే అవి నివసిస్తాయో, అండ్ లే ఎగ్స్, గుడ్లు పెడతాయి. షీ ఎక్స్ప్లెయిన్ దట్ ద నెస్ట్ ఈజ్ ఎ బర్డ్స్ హౌస్ అండ్ the nest is used to live, at the same time they lay eggs in that nest. Okay children, similarly there are many other animals that have different types of habitats to live in. Similarly means ade vidhanga many other animals ante chaala vividha rakalainatuvanti jantuవులు have different types means వివిధ రకాలైనటువంటి హ్యాబిటాట్స్. హ్యాబిటాట్స్ అంటే ఆవాసాలు, నివాసం ఉండేటటువంటి చోటు. ద బర్డ్స్ లివ్స్ ఇన్ నెస్ట్. దిస్ ఈస్ ద హ్యాబిటాట్ ఆఫ్ ఏ బర్డ్. నెస్ట్ ఈస్ ద హ్యాబిటాట్ ఆఫ్ ఏ బర్డ్. హ్యూమన్ లివ్స్ ఇన్ ఏ హోమ్. హౌస్ ఈస్ ద హ్యాబిటాట్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యాబిటాట్. హ్యాబిటాట్ మీన్స్ నివసించేటటువంటి చోటు. Similarly, many other animals that have different types of habitats to live in. సాధారణంగా అదేవిధంగా చాలా జంతువులు చాలా రకాలైనటువంటి నివాసమైన చోట్లలో నివసించడానికి ఉపయోగిస్తాయి. లెట్ us లెర్న్ అబౌట్ దేర్ హ్యాబిటాట్స్. లెర్న్ అంటే నేర్చుకుందాం, అబౌట్ అంటే గురించి, దేర్ హ్యాబిటాట్స్ అంటే వాటి యొక్క నివాసాల గురించి తెలుసుకుందాము. ఓకే చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్? ఓకే, వీ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, I will clarify you in the next class. Bye.